సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ గా మహేష్ బాబు కెరీర్ లోని అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రం. ఈ సినిమా కోసం ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా మహేష్ సరికొత్త లుక్ లోకి మారాడు. జుట్టు పెంచి గుబురు గడ్డంతో జిమ్ లో వర్కౌట్ చేసి మరింత ఫిట్ అయ్యాడు. దీంతో ఆయన లుక్ సినిమాలో ఎలా ఉండబోతుంది అనే హాట్ టాపిక్ నడుస్తుంది. ఈ పాన్ ఇండియా అడ్వెంచర్ డ్రామాలో మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండడం సినిమాపై మరింత హైప్ ని పెంచింది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విజువల్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీ ఇవ్వడం ఖాయమని మూవీ టీం చెబుతుంది. అలానే మహేష్ బాబు చేస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ మేరకు ఈ మూవీకి ఏం టైటిల్ ఫిక్స్ చేస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది. మహేష్ బాబు ఇమేజ్ కి సరిపడేలా పవర్ఫుల్ గా గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే విధంగా క్యాచీగా ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. కానీ సోషల్ మీడియా, టాలీవుడ్ సర్కిల్స్ లో మాత్రం ఈ సినిమాకి వారణాసి అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. జక్కన్న ఎన్టీఆర్ చరణ్ తో కలిసి తీసిన RRR లానే ఈ చిత్రానికి కూడా క్యాచీగా టైటిల్ ఉంటుందని అందరూ భావిస్తున్న తరుణంలో ఈ సింపుల్ టైటిల్ ను ఫిక్స్ చేయడం ఏంటని చర్చించుకుంటున్నారు. రీసెంట్ గానే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. నవంబర్ లో మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దాంతో మూవీ టైటిల్ విషయంలో సస్పెన్స్ కి తెరపడాలంటే నవంబర్ 16 వరకు వేచి చూడాల్సిందేనని అంటున్నారు. మహేష్ బాబు లుక్ అండ్ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కోసం జక్కన్న పెద్ద ప్లానే వేశారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకోసం ఒక గ్రాండ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయనున్నారని అండ్ హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కెమెరాన్ చేతుల మీదుగా మహేష్ బాబు సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఆ గ్రాండ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు వారణాసి అనే పేరు ఫిక్స్ చేశారని కొందరు చెబుతుంటే మరికొందరు అది కేవలం ఫేక్ ప్రచారం అని కొట్టిపారేస్తున్నారు. మరి రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ మూవీకి సింపుల్ టైటిల్ సరిపోతుందా లేక పాన్ వరల్డ్ మార్కెట్ కి తగ్గ గ్లోబల్ టైటిల్ అయితే సరిపోతుందా అనేది మీరు కామెంట్లో చెప్పండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.